వెల్కమ్ టు టీబీసీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి జగనయ్య అని ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి 99,400 కోట్లకు పైగా లావాదేవీలు నడిపారన్నారు. లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని వైసీపీ లీడర్స్ ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న జగన్ అనుచరుల విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండడంతో సొంత మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఒక్కొక్క లిక్కర్ షాప్ రెంట్ 30 నుంచి 40 వేలు ఉంటే 1,50,000 నుంచి 2 లక్షల రెంట్ పే చేసినట్లు చూపించి 671 కోట్లు దోచుకున్నారని, 2020 నాటికి 2,993గా ఉన్న లిక్కర్ షాప్స్ ని 3,396కి పెంచి తగ్గించామని అబద్ధాలు చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్ళందరూ టీడీపీ పార్టీ వాళ్ళని ప్రచారం చేస్తున్నారని విజయసాయి రెడ్డి, రాజ్ కస్రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప, మిథున్ రెడ్డి వీళ్ళంతా టీడీపీ నాయకుల, జగన్ మనుషుల అని ప్రశ్నించారు. 2019 నుంచి 24 మధ్య కేవలం 43 బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్ ఇచ్చారని, అవన్నీ వైఎస్ఆర్సీపీ లీడర్ల సొంత బ్రాండ్ అని చెప్పారు. అదాన్, లీలా, ఎన్వి, బి9, సోనా, మునాక్ లాంటి లిక్కర్ కంపెనీలు 2019కి ముందు రాష్ట్రంలో ఉన్నాయా, అవన్నీ జగన్ టైంలో వచ్చింది నిజం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కాకుండా ఒక్కో లిక్కర్ కేసుకి 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కమిషన్ తీసుకున్నారని, 10 లిక్కర్ డిపోలను తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి ఆ డబ్బుని దారి మళ్లించారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని ఫైర్ అయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి లిక్కర్ ఆదాయం విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య తేడా 4,186 కోట్లు మాత్రమే అని, వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి ఇది 42,762 కోట్లకు చేరుకుందని, ఈ ఆదాయం మొత్తం ఏమైందని మంత్రి కొల్లు రవీంద్ర వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేల్స్ జరిగే వరకు ట్రాకింగ్ సిస్టమ్ పెడుతున్నామని, అంతేకాకుండా కొత్త లిక్కర్ బ్రాండ్లను తీసుకురావాలన్నా లేదా ఉన్న లిక్కర్ రేట్లు పెంచాలన్నా దానిపై ఆలోచిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీబీసీ.